వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక చిన్నపాటి వీడియో చూద్దాం. అది మరి మీడియా వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే ఆల్రెడీ జాన్వీ కపూర్ వెళ్ళింది, కేక్ కట్ చేసింది, దాని మీద ఇష్యూ లేదు. చాలా మంది తిరుపతిలో చాలా మంది చేస్తున్నారు, దాని మీద ఇష్యూ లేదు. కానీ మాధురి చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా ప్రతిదీ క్రియేట్ చేస్తున్నారు. చేయనియండి, ఏముంది, నా గురించి రోజు ఆలోచించుకుంటున్నారు, నా గురించి రోజు మీడియాలో చర్చ జరుగుతుంది. సో వాళ్ళకి నేను ఒక టాపిక్ కావాలి, నా మీద టీఆర్పీతో డబ్బులు సంపాదించుకుంటున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నేనైతే ఏ తప్పు చేయలేదు. అది మరి మీడియా వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే ఆల్రెడీ జాన్వీ కపూర్ వెళ్ళింది, కేక్ కట్ చేసింది, దాని మీద ఇష్యూ లేదు. చాలా మంది తిరుపతిలో చాలా మంది చేస్తున్నారు, దాని మీద ఇష్యూ లేదు. కానీ మాధురి చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా ప్రతిదీ క్రియేట్ చేస్తున్నారు. చేయనియండి, ఏముంది, నా గురించి రోజు ఆలోచించుకుంటున్నారు, నా గురించి రోజు మీడియాలో చర్చ జరుగుతుంది. సో వాళ్ళకి నేను ఒక టాపిక్ కావాలి, నా మీద టీఆర్పీతో డబ్బులు సంపాదించుకుంటున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నేనైతే ఏ తప్పు చేయలేదు. అదనమాట సంగతి. దివ్యల మాధురి తెలిసిందే కదా, దువ్వాడ శ్రీనివాస్ గారి మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని మనకు తెలియదు అనుకోండి, కామెంట్ చేయకూడదు, పర్సనల్ థింగ్స్ అవి. సరే, మొన్న వెళ్ళి తిరుమలలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో అమ్మాయి తను తనూజ అనుకుంటా తీసుకొని వెళ్ళారు. ఆ అమ్మాయిని బలి చేశారు, ఆ అమ్మాయి పుట్టినరోజు నాడు. అసలు కేక్ కటింగ్ అనేది పైకి కేక్ కటింగ్ అనేది చేయకూడదు అనేది తిరుమల రూల్ అనేది చాలా స్పష్టంగా ఉంది, అందరికీ తెలిసిందే. పైగా ఆ బేకరీ వాడు ఎవడో చెప్పాట, సరే ఎగ్లెస్ కేక్ ఇది కాబట్టి పైకి తీసుకెళ్ళి చేయొచ్చు అంటే అక్కడికి వెళ్ళి ఆ అతిథి గృహంలో సర్ప్రైజ్ చేస్తూ వీళ్ళిద్దరే కేక్ కట్ చేసేసారట. పైగా దానికి ఇప్పుడు ఏం చెప్తోంది ఈవిడ, మీడియాలోకి వచ్చి మీడియా వాళ్ళందరూ మా మీదే పడుతున్నారు, ఓకే తప్పులేదు, టీఆర్పీల కోసం చేసుకుంటున్నారేమో ఇది అని చెప్పని. జాహ్నవి కపూర్ని ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఆవిడ మాట్లాడిన దానికి ఘాటు రిప్లై గట్టిగానే వచ్చింది. జాహ్నవి కపూర్ స్పందిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ దిస్ లేడీ, మీరు ఎవరని అడుగుతోంది ఆవిడ. షీ డిడ్ రాంగ్ అండ్ ఈజ్ సేయింగ్ టు ఎస్కేప్ బై బ్లేమింగ్ అదర్స్. డోంట్ మెస్ విత్ ద లార్డ్, ఈవెన్ పీపుల్ నో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డిస్రెస్పెక్ట్ లార్డ్ బాలాజీ. స్వామివారిని అవమానించొద్దు, అవమానిస్తే ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు అని చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. అండ్ ఆఫ్టర్ ఇంకొక రిప్లై కూడా యాడ్ చేసి చాలా క్లియర్ కట్గా చెప్పింది, రెస్పెక్ట్ ఫర్ గాడ్ అండ్ కల్చర్ ఈజ్ వెల్ నోన్. వాకింగ్ టు తిరుమల లార్డ్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఇస్ ఎవ్రీథింగ్. క్రియేటింగ్ కేక్ కటింగ్ రూమర్స్ అండ్ బ్లేమింగ్ అదర్స్ జస్ట్ ఫర్ అటెన్షన్, ఇట్స్ నాట్ రైట్. కేక్ కట్ చేయకుండానే శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ కేక్ కట్ చేయకుండానే ఆవిడ కూడా కట్ చేసింది, అదేం పెద్ద ఇష్యూ కాలేదు, మేము కట్ చేస్తేనే ఇష్యూ అయిపోయిందా అంటూ మళ్ళీ వివాదంగా మాట్లాడడం, అక్కడ రీల్స్ చేసిన దగ్గర నుంచి రావడం, ఇవన్నీ అయ్యాయి. మరి అక్కడ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఊరుకుంటున్నారా? ఎందుకంటే బీఆర్ నాయుడు గారు ఒక పక్కన దీనికి సంబంధించి ప్రక్షాళన జరగాలి, అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, స్వామివారిని తప్పితే ఇంకోటి ఏది ఉండకూడదు అనేది ముందు నుంచి చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం. అయినా సరే కొన్ని ఇలా జరుగుతూ ఉంటే ఎవరి వల్ల జరుగుతున్నాయి, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. కావాలని వివాదం సృష్టించడానికే కొంతమంది ఏమైనా ఉన్నారా, వాళ్ళని కూడా పట్టుకోండి అవసరం అయితే అనేది ప్రజల నుంచి, భక్తుల నుంచి వస్తున్నటువంటి ఒక రిక్వెస్ట్ అది. సరే, అవి జరుగుతున్నాయి. ఇక తప్పు చేసిన తర్వాత కూడా మమ్మల్ని క్షమించండి, స్వామివారి దగ్గర అలా చేయకూడదని మాకు తెలియదు, దానికి రూల్స్ ఉన్నాయని మాకు తెలియదు అని అంటే అక్కడికి అయిపోయేది. కానీ అది లేకుండా షాపర్ చెప్పాడు తీసుకెళ్ళడం తప్పే ఉంది, ఎగ్లెస్ కేకే కదా మేము కట్ చేస్తే తప్పే ఉంది, అక్కడికి ఏదో ఉగ్రవాదం తీవ్రవాదం అన్నట్టుగా ఏదో మాట్లాడేసి ఏం తప్పు చేసాం మేము అక్కడ అంటూ మాట్లాడి ఇంకా వేరే విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడేశారు దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారును. ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏకంగా జాహ్నవి కపూర్కే పెట్టడం, ఇంకేముంది చెప్పడానికి. సో పరువు తీసుకున్నారు నేషనల్ లెవెల్లో పరువు తీసుకోవడానికి ఏముంది కానీ పెద్ద అందులో ఏం లేదు. ఎందుకంటే అసలు జాహ్నవి కపూర్ పెద్దగా రెస్పాండ్ అవ్వక్కర్లేదు, బట్ వీళ్ళ తప్పుని కవర్ చేసుకోవడానికి ఆ అమ్మాయిని ఇందులోకి లాగారు చూసారా, అందుకు తను గట్టిగానే రెస్పాండ్ అయ్యింది. చూద్దాం అట్లీస్ట్ దీని మీద సారీ అని చెప్తారా, లేదు ఇంకా అలాగే మాట్లాడతారా అనేది. ఏదేమైనప్పటికీ స్వామివారి దగ్గర దయచేసి ఆటలు వద్దండి, దయచేసి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.